హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం 31వ కీర్తన 19వ వచనం ధ్యానించుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. వాక్యంలో చూస్తున్నట్లుగా దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి మనము ఉన్నప్పుడు మన కొరకు దేవుడు ఎన్నో మేలు దాచి ఉంచాడు. కాబట్టి మనము దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి చెడుతనను ఆశ్రయించుకొని పరిశుద్ధముగా పవిత్రముగా ఉన్నప్పుడు మన కొరకు దేవుడు ఎన్నో మేలు దాచి ఉంచాడు. యోబును చూస్తూ ఉన్నాం. యథార్థవంతుడు న్యాయవంతుడు, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి చెడుతనం ఆశ్రయించుకుని వాడు అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి యోబు ఏ విధంగా అయితే పరిశుద్ధముగా పవిత్రముగా ఉండి దేవుడు చూస్తూ ఉన్నాడు, భయముతో భక్తితో జీవించాడు. దేవుడు దిక్కుగా ఎంచుకున్నప్పుడు మనకు దేవుడే ఆధారం అని మనము దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పవని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము భయము కలిగి భక్తి కలిగి దేవుని ఆశ్రయించినప్పుడు మనకు ఎన్నో మేలులు సిద్ధపాటు చేసి ఉంచాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ యందు భయము కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడు మా కొరకు ఎన్నో మేలు దాచి ఉంచారు తండ్రి. నీకు స్తోత్రాలు. మీరే తోడుగా ఉండి సాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.